ఆత్మయోనిః ఓం ఆత్మయోనయే నమః. ఆత్మయోనిః అనే నామం తనకే తానే కారణమైనవాడు స్వయంభూతుడైన పరమాత్మను సూచిస్తుంది. ఆయనకు మరొక కారణం లేకుండా తనలోంచే ఉద్భవించినవాడని తత్వార్థం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు ఇతర కారణాలపై ఆధారపడని స్వతంత్ర సత్యం. జగత్తు ఆయన నుండే ఉద్భవించినా ఆయనకు ఆది లేదా కారణం ఏదీ లేదు కాబట్టి ఆయన ఆత్మయోనిః. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు స్వయంగా తన స్వరూపంలోంచే సృష్టిని ప్రదర్శించి బ్రహ్మాదులను ఉత్పత్తి చేస్తాడు. ఆయనకు బయటి కారణం అవసరం లేదు. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క స్వతంత్రత్వం, స్వయంభూత్వం మరియు సమస్త సృష్టికి మూలమైన ఆదికారణ స్వరూపం స్పష్టమవుతుంది. స్వయంజాతః ఓం స్వయంజాతాయ నమః. స్వయంజాతః అనే నామం తనంతట తానే ఉద్భవించినవాడు, ఇతర కారణం లేకుండానే ప్రత్యక్షమైన పరమాత్మను సూచిస్తుంది. ఆయన స్వతంత్ర స్వరూపుడని తత్వార్థం. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు ఏ కారణానికి ఆధీనుడు కాకుండా స్వయంభూతుడై నిత్యంగా ఉన్నాడు. సృష్టి ఆయన నుండే ఉద్భవించినా ఆయనకు ఉద్భవం అనేది ఉపాధి మాత్రమే. స్వరూపంగా ఆయన అజన్ముడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు తన సంకల్పమాత్రంతో స్వరూపాన్ని ప్రదర్శించి జగత్తుని సృష్టించి బ్రహ్మాదులను ఉద్భవింపజేస్తాడు. ఆయనకు ఇతర కారణం అవసరం లేదు. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క స్వతంత్రత్వం, అజన్మత్వం మరియు సమస్త సృష్టికి మూలమైన స్వయంభూత్వ స్వరూపం స్పష్టమవుతుంది. వైఖానః ఓం వైఖానాయ నమః. వైఖానః అనే నామం విఖననం అనే ధాతువుతో సంబంధించి భూమిని త్రవ్వి సృష్టిని వ్యక్తం చేసినవాడు లేదా అంతర్యామిగా అంతర్భూతమైన సత్యాన్ని వెలకితేవువాడని సూచిస్తుంది. జగత్తు లోపల దాగి ఉన్న తత్వాన్ని వ్యక్తపరచేవాడని తత్వార్థం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు అవ్యక్త స్థితిలో ఉన్న సృష్టిని వ్యక్తరూపంలో ప్రదర్శించి ప్రపంచాన్ని వెలుగులోకి తీసుకువస్తాడు. అతని సర్వసృష్టికి కారణభూతుడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల హృదయంలో దాగి ఉన్న భక్తి, జ్ఞానాన్ని వెలికితీసి వారిని సన్మార్గంలో నడిపిస్తాడు. అలాగే ఆయన వైఖానస మార్గాన్ని స్థాపించి ఆరాధనా విధానాన్ని ప్రసిద్ధి చేశాడు. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క సృష్టికర్తత్వం, అంతర్యామిత్వం మరియు గూఢార్థాలను వ్యక్తపరిచే దివ్యస్వరూపం స్పష్టమవుతుంది. సామగాయనః ఓం సామగాయనాయ నమః. సామగాయనః అనే నామం సామవేదాన్ని గానం చేసేవాడు లేదా సామగాన రూపుడైన పరమాత్మను సూచిస్తుంది. వేదగాన స్వరూపంగా ఆయన ప్రాప్తుడని తత్వార్థం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు సామవేదమంతటిలో గేయ రూపంగా విస్తరించి ఆ గానద్వారా భక్తుల హృదయాలను ఆకర్షిస్తాడు. వేదస్వరూపుడైన ఆయన గానం చేయబడేవాడు, గానం చేయించేవాడు ఆయనే. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల ద్వారా సామగానాన్ని ఆచరింపచేసి ఆ గానంలో ఆనందాన్ని ప్రసాదిస్తాడు. భక్తి, ప్రేమతో చేసిన గానం ఆయనకు అత్యంత ప్రియమైన ఆరాధన. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క వేదస్వరూపం, గానమాధుర్యం మరియు భక్తుల హృదయాలను ఆనందంతో నింపే దివ్య స్వరూపం స్పష్టమవుతుంది. దేవకీనందనః ఓం దేవకీనందనాయ నమః. దేవకీనందనః అనే నామం దేవకీదేవికి పుత్రుడైన శ్రీకృష్ణుణ్ణి సూచిస్తుంది. భగవంతుడు అవతార రూపంలో భక్తులను ఆనందింపచేసినవాడని తత్వార్థం. ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం పరబ్రహ్మమైన విష్ణువు భూభార హరణార్థం మనుష్యరూపంలో అవతరించి దేవకీ గర్భంలో జన్మించినట్లు కనిపించినా ఆయన నిజానికి అజన్ముడే. భక్తుల హితార్థం ఈ లీలను ఆచరించాడు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు తన భక్తురాలైన దేవకీకి ఆనందాన్ని ప్రసాదించి యశోదాదులకు సంతోషాన్ని ఇచ్చి సమస్త లోకాలకు మంగళాన్ని కలిగించాడు. ఆయన అవతారం భక్తుల రక్షణ కోసమే. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క అవతార రహస్యం, కరుణ మరియు భక్తులను ఆనందింపజేసే లీలామాధుర్యం స్పష్టమవుతుంది. స్రష్టా ఓం స్రష్ట్రే నమః. స్రష్ట అనే నామం
సృష్టికర్త అయిన పరమాత్మను సూచిస్తుంది. సమస్త జగత్తు ఉద్భవానికి కారణమైనవాడని తత్వార్థం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడు తన మాయాశక్తితో అవ్యక్తమైన ప్రపంచాన్ని వ్యక్తరూపంలోకి తీసుకువచ్చి నామరూపాలతో కూడిన సృష్టిని ఉద్భవింపచేస్తాడు. ఆయన సంకల్పమే సృష్టికి కారణం. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల హితార్థం జగత్తును సృష్టించి దానిలో ధర్మవ్యవస్థను స్థాపించి జీవులకు అనుభవయోగ్యమైన ప్రపంచాన్ని ప్రసాదిస్తాడు. ఆయన సృష్టి కరుణాపూర్ణమైనదిగా భావించబడుతుంది. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క సృష్టికర్తత్వం, సంకల్పశక్తి మరియు సమస్త లోకాలకు మూలమైన దివ్యస్వరూపం స్పష్టమవుతుంది. క్షితీశః. ఓం క్షితీశాయ నమః. క్షితీశః అనే నామం భూమికి అధిపతిగా ఉన్న పరమాత్మను సూచిస్తుంది. సమస్త భూలోకాన్ని పాలించి రక్షించేవాడని తత్వార్థం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుడే భూమి సహితంగా సమస్త లోకాలకు స్వామి. ఆయన ఆధారంతోనే భూమి నిలిచి జీవులు నివసిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భూలోకాన్ని ధర్మపథంలో నడిపించి రాజుల ద్వారా పాలనను నిర్వహించి భక్తులను రక్షిస్తాడు. భూమి ఆయన ఆధీనంలో ఉండి ఆయన సంకల్పానుసారంగా నడుస్తుంది. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క ఆధిపత్యం, రక్షకత్వం మరియు సమస్త లోకాలపై ఉన్న నియంత్రణ శక్తి స్పష్టమవుతుంది. పాపనాశనః. ఓం పాపనాశనాయ నమః. పాపనాశనః అనే నామం పాపాలను నశింపజేసేవాడు, దోషాలను తొలగించేవాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. భక్తుల అజ్ఞానం, కర్మబంధాలను నివారించి శుద్ధిని ప్రసాదించేవాడని తత్వార్థం. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవంతుని జ్ఞానం మరియు ఉపాసన ద్వారా అవిద్యరూప పాపం నశించి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఆయన స్మరణి పాపనాశక శక్తిగా పనిచేస్తుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల శరణాగతిని అంగీకరించి వారి పాపాలను క్షమించి కృపతో విమోచనాన్ని ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహమే పాపనాశనానికి ప్రధాన కారణం. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క శుద్ధికారకత్వం, కరుణ మరియు భక్తులను సంసార బంధనాల నుండి విముక్తి చేసే దివ్యశక్తి స్పష్టమవుతుంది.